ముఖ్యమంత్రి ఉంటాడట మీటింగ్లో. ముఖ్యమంత్రి ఉండగా ఉప ముఖ్యమంత్రి ఎట్లా చైర్ చేస్తాడండి? అందులో మళ్ళీ మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు పిలుస్తున్నారు. కేంద్ర మంత్రులకు ఎట్లా రాసింది చెప్పాలి లెటరు? జి కిషన్ రెడ్డి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సికింద్రాబాద్ అట. ఆయన కేంద్ర మంత్రి అని కూడా తెలియదా లేకపోతే ఏందన్నట్టు? వీళ్ళు రాసిన ఇన్విటేషన్లా అంతా ఆగమాగం. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ప్రోటోకాలు చీఫ్ మినిస్టర్ ఉండగా ఫైనాన్స్ మినిస్టర్ చైర్ చేస్తాడా? ఈ కాంగ్రెస్ వాళ్ళ రాజకీయం ఎట్లుంటదంటే, దళితులు మేము దళితుడికి చైర్ చేయనిస్తున్నాము, దళిత ఉప ముఖ్యమంత్రికి అది ఏం భవన్? ప్రగతి భవన్, అది ఆయనకే ఇచ్చేసినాము, మీటింగ్లు చైర్ చేయనిస్తున్నాము, మేము చూడండి ఎంత గౌరవం ఇస్తున్నాము. మరి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చేయి. నీకు నిజంగా ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చేయి. నీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆయనకి. అంటే ఎవరు మోచేతి బెల్లం పెడుతురా? చిన్న పిపర్మెంట్ ఇచ్చి ఇదే 5 స్టార్ బార్ అనుకోవాలా? ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చేయండి. మరి నిన్న పంపించిండు, వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు. సంజయ్ కరీంనగర్లో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నా. కిషన్ రెడ్డి గారు ఉమెన్స్ డే ప్రోగ్రాంలు ఉన్నాయి, ఎంపీలందరికీ ఉమెన్స్ డే ప్రోగ్రాంలు ఉన్నాయి. ఉమెన్స్ డే ప్రోగ్రామ్ ఎట్లండి? మీకెంత ఇంట్రెస్టో తెలంగాణ డెవలప్మెంట్ మీకంటే ఎక్కువ మాకు ఇంట్రెస్ట్. ఇవాళ మహిళా దినోత్సవము, ఆల్రెడీ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి అందరివి. ఒక సమయము కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాము అని చెప్పి పార్టీ లేఖ పంపించడం జరిగింది. ఏదో దుమ్ము రేపోయాలి, మేము పిలుస్తాం రాలేదు. నేను ప్రెస్ మీట్ పెట్టాలంటేనే మీకు ఒక రోజు ముందు ఫోన్ చేస్తా, 3-4 ఇంపార్టెంట్ వాళ్ళకి ఫోన్ చేసి, సోదరులకి రేపు ఏ టైంలో పెట్టుకుందాము, 11 వేద్దామా 12 వేద్దామా, చేస్తారా అండి? ఈయన కేంద్ర మంత్రుల్ని ఎంపీలని అందరినీ పిలవాలి, ఆల్ పార్టీ మీటింగ్ అంటాడు, సాయంత్రం చెప్తాడు, పొద్దున రమ్మంటాడు.